నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ క్రేజీగా పడుతుంది, మీకు చూపిస్తాగండి. నిఫ్టీ స్టార్టింగ్ అని ఒక పెద్ద డ్రాప్ డౌన్ తోడు ఓపెన్ అయ్యింది. పెద్దది కాదు, నార్మల్ది. బట్ చూడండి, క్లియర్గా పడుతూనే ఉంది. ఇది 5 minutes చార్ట్. మీరు 1 day చార్ట్ వేస్తే, నేను ఇప్పుడే మార్కింగ్స్ వేసుకున్నా. ఇక్కడ ఇది బయింగ్ జోన్ అని. ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని వెళ్ళినా వెళ్తుంది గైస్, కానీ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫుల్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. చిన్న స్కాల్పింగ్ చేద్దాం. ఓకే, పుట్ సైడ్ 24,400 పుట్ యాడ్ చేసుకుని ఉన్నా. ఒక 300 క్వాంటిటీ తోటి చేద్దాం. 300 వస్తా మనకి. 157 అంటే 157 ఇంటూ 300 చేస్తే 47,000 అయితే 200 క్వాంటిటీ వస్తుంది. చలో 200 క్వాంటిటీతో చేద్దాం. పడుతూనే ఉంది గైస్. నేను యాక్చువల్లీ కొంచెం హోల్డ్ చేస్తాను. ఇక్కడ తీసుకుంటుండే 125 దగ్గర, బాగా నేను ఆగుదామని చెప్పేసి హోల్డ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయింది. కంటిన్యూస్గా పోతుంది, ఒక పుల్ బ్యాక్ తీసుకుంటానని చెప్పేసి వెయిట్ చేశా. బట్ అది ఆగుతూనే లేదు అసలు. చలో ఇక్కడ ఒకటి తీసుకుంటా గైస్, ఎందుకంటే మార్కెట్ పోతుంది. ఆగుదాం, కిందికి వస్తుంది కదా. నాకు ఈఎంఐ దగ్గర తీసుకోవాలని ఉంది, కానీ అది అసలు ఆగుతలే, పోతూనే ఉంది. నేను కొంచెం ఇట్లా కిందికి వస్తే ఈఎంఐ దగ్గర కొనుక్కుందామంటే అది అసలు ఇట్స్ నాట్ లిస్నింగ్ టు మీ. సో తీసుకుందాం, చూద్దాం ఏమవుతుందో. 200 అమ్మ, 200 అంటే అంతగానో పైంది. నేను చలో 200 క్వాంటిటీ తీసుకున్నా గైస్, సింపుల్. దీనికన్నా కింద వస్తే విల్ ప్లాన్. ఓకే, కమాన్. ఇక్కడ కొనుక్కుంటుండే గైస్, 127 దగ్గర కొనుక్కుంటుండే. నేను ఆల్రెడీ ఇంత స్ట్రెచ్ అయింది కదా, ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ బుల్లిష్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎంత అని పడుతుంది, స్ట్రెచ్ అయిపోయింది కదా అనుకున్నా, కానీ ఇంకో పెద్ద క్యాండిల్ ఇచ్చింది చూడండి. ఇప్పుడు కొన్నా, ఇప్పుడు రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తాను. సరే, ఇది ఎందుకు కొన్నా అంటే, ఇది ఇంత స్ట్రెచ్ అయింది కదా, ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది గైస్. అంటే ఇప్పుడు వస్తే ఇప్పుడు వస్తుంది, లేకపోతే తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. పడితే ఇంకొకటి పడాలి ఇప్పుడే, లేదంటే వెళ్ళిపోతుంది పైకి. నేను రెడీగా పెట్టుకుంటా. ఈఎంఐ కింద మనము ప్లాన్ చేసుకుందాం. ఓకే, చాలా స్ట్రెచ్ అయిపోయింది గైస్ యాక్చువల్లీ. చలో 200 ప్రాఫిట్ నడుస్తుంది. 600 నాకు ఒక షార్ప్ మూవ్ కావాలంతే. 500 ప్రాఫిట్ నడుస్తుంది. 600 కమాన్. 800 900 చలో ఇది బ్రేక్ చేయి. 1200 ప్రాఫిట్ నడుస్తుంది గైస్, కమాన్. 1200 దాకా మనకు చూపించింది గైస్. 169 దగ్గర 2 ఇచ్చింది కదా, ఇంకొక ఫాల్ ఇస్తే మనం క్రేజీ అయిపోతుంది. కానీ ఇస్తుందా? ఆల్రెడీ ఇంత స్ట్రెచ్ అయింది, ఇస్తుందా అనేదే డౌట్. చూద్దాం, ఇస్తుంది, లేకపోతే మనం ఈఎంఐ కింద బుక్ చేసుకుందాం. రివర్సల్ వెళ్ళిపోతుంది గైస్. ఇది ఫస్ట్ రివర్సల్ చూడండి. 2 క్యాండిల్ ఎక్కడ రివర్సల్ రాలే, ఇది రివర్సల్ వస్తుంది. ఐ థింక్ కొంచెం రిస్క్ ఉంది ఇక్కడ. చూద్దాం, ఈ జోన్ ఒకటి ఉంది, ఎందుకంటే చాలా స్ట్రెచ్ అయిపోయింది గైస్. 5 minutes క్యాండిల్ ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్ అయిపోయింది. సో ఇంకెంత కిందికి వస్తుంది చెప్పండి? కొంచెం పైకి వెళ్ళి కిందికి వస్తుందేమో మేబీ, కానీ చూద్దాం. ఒక చిన్న కొంచెం రిస్క్ తీసుకుందాం. రిస్క్లో రస్క్ ఉంటుంది కాబట్టి. కమాన్, చలో 600 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. దీంట్లో ఒక 2500 అయితే వీ కెన్ ప్లాన్. చలో 1200 1300 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. చలో 1800 2000 ప్రాఫిట్ నడుస్తుంది. సూపర్. కమాన్, నైస్. టైం జస్ట్ 9:27 అవుతుంది గైస్. ఓకే, కమాన్. బ్రేక్ అయింది కాబట్టి ఇది పడుతుంది. కమాన్. రివర్సల్ ఒకటి వెళ్ళగరా నాయన.
నిఫ్టీలో కొంచెం 10 పాయింట్లు ఇచ్చిందంటే బిస్కెట్ చేస్తుంది అది, అందుకే నేను కొంచెం జాగ్రత్తగా చేస్తున్నా. కమాన్, ఇంకొక ఫాల్. 1500 ప్రాఫిట్ కరెంట్లో ఉంది గైస్. చలో 2000, 2200. స్లోగా పడుతుంది. కమాన్, ఫాల్. ఈ క్యాండిల్ గలీజ్గా ఎండ్ అయింది గైస్, నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నా. చలో ఫస్ట్ ట్రేడ్ గైస్, ఇది ఇన్వెస్ట్మెంట్ది, ఇది నా ఫస్ట్ ట్రేడ్ అయింది. సో 1800 ఎగ్జిట్ అవ్వాలి. 25 క్వాంటిటీ ఇంకా ఉంది బ్యాలెన్స్, హోల్డ్ చేద్దాం. వద్దులే, మీరు హోల్డ్ చేద్దాం. ఈఎంఐ దగ్గరికి వస్తే మళ్ళీ బై చేసుకోవచ్చు మనం. ఓకే, సింపుల్. ఈ ఈఎంఐ దగ్గరికి వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ వేసి అంటే మళ్ళీ బై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను ఎంత 175 క్వాంటిటీ ఎగ్జిట్ కొట్టేసిన గైస్. 1800 ప్రాఫిట్ నడుస్తుంది కరెంట్లీ. ఓకే, ఫస్ట్ ట్రేడ్ అయింది నాది. ఓకే, ఏది ట్రేడ్ తీసుకోలేదు. ఒకటి రెండు ఎందుకు వచ్చింది. ఓకే, ఒక 25 స్టార్టింగ్లో తీసుకున్నా తెలియకుండా, మళ్ళీ 200కి రౌండ్ ఫిగర్ చేశాను. ఓకే, ఇంకా పడుతుంది గైస్. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడ 75 తీసుకోవచ్చు. 175 గైస్ కొనే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఇది ఒకవేళ పైకి వెళ్ళకుండా కిందికి వెళ్ళిందంటే గుడ్ ప్లేస్ టు బై, కానీ అదే టైంలో రిస్క్ కూడా ఉంది. చూద్దామా, ఇది బ్రేక్ అయిందంటే పడిపోతుంది గైస్ మొత్తం. వీడి దాకా, ఈ లైన్ దాకా పడిపోతుంది. ఈ ఏరియా బ్రేక్ అవ్వాలంతే. చూద్దాం, పటక్కుమని పడినా పడుతుంది. చలో పడుతుంది గైస్. ఓకే, మేము మళ్ళీ బై చేస్తా 200 క్వాంటిటీ. ఓకే, చలో సూపర్. కమాన్, 2400 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. 3000 దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు మనము. కమాన్, వాల్టిలిటీ ఎక్కువ ఉంది గైస్, కొంచెం జాగ్రత్త. కొంచెం డౌట్ వస్తుంది నాకు ఈ ట్రేడ్లో. ఎగ్జిట్ కొడతా గైస్, ఎందుకు తెలుసా, నాకు ఈ క్యాండిల్ ఇండిసిషన్ చేసింది కదా, కొంచెం డౌట్ వస్తుంది. మేబీ ఇట్లా రపక్కన వెళ్ళిపోవచ్చు, బట్ స్టిల్ నాకు కన్ఫర్మేషన్ లేనప్పుడు నాకు ఆ ప్రాఫిట్ వద్దు. ఇది ఇండిసిషన్ క్యాండిల్. ఇట్లాంటి క్యాండిల్లో మనము మన కిందికి పడే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను ఆ రిస్క్ తీసుకోవాలనుకుంటే నేను ఎగ్జిట్ కొట్టేసా. మీరు చూసుకున్నట్లయితే ప్రాఫిట్ 2400 రూపీస్ అయింది. టైం జస్ట్ 9:30 అవుతుంది అంతే. ఓకే, ప్రాఫిట్ 2400 రూపీస్. సూపర్, క్రేజీ పడ్డది. ఇప్పుడు ఒక పుల్ బ్యాక్ ఇస్తుంది కదా, పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు మనం తీసుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంత స్లోగా స్టెప్ బై స్టెప్ నేను ఏం చేస్తున్నా, స్కిల్స్తో నేర్పిస్తున్నా. నాకు తెలిసి ఇట్లా ఎవరు నేర్పారు మీకు. ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ గెట్ బ్యాక్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సేమ్ స్ట్రైక్ ప్రైస్లో కొనుక్కున్నా. సింపుల్ ఈఎంఐ కన్నా కింద మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది అసలు ఆగుతలే. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ వస్తుంది గైస్, ఒక పెద్ద క్యాండిల్. సో దానికోసానికి ఇక్కడ తీసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ దీనికన్నా కిందికి వస్తే వి విల్ ప్లాన్. ఒక స్ట్రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కమాన్ కమాన్, ఇది ఫాస్ట్గా బ్రేక్అవుట్ అవుతుంది. అందుకోసానికి నేను తీసుకొని పెట్టుకున్నా, లేదంటే నేను తీసుకోవడం కాదు. ఈ క్యాండిల్ ప్రకారం అయితే ఒక స్ట్రాంగ్ ఫాల్ వస్తుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఈఎంఐ కన్నా కింద మనకి ఎక్కడ వస్తే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ట్రేడ్లో 2400 ప్రాఫిట్ ఉంది గైస్. ఈ ట్రేడ్లో ఇప్పుడు కరెంట్లీ లాస్ నడుస్తుంది. ఓహోహోహో, చలో ఈఎంఐ దాకా ఇదే ఈఎంఐ మనది. దీనికన్నా కింద వీ కెనాట్ సస్టైన్. కమాన్, I think I'll book
చూద్దాం. ఈఎంఐ పైన ఉండే వరకు మనం సేఫ్. రెడీగా పెట్టుకున్న సెల్ బటన్ దగ్గర. ఇంత జల్దీ కొంచెం సేపు వెయిట్ చేసేది ఉండే ఈఎంఐ దాకా వచ్చేదాకా. బట్ నేను తీసుకున్నాను ఎందుకంటే ఫాలింగ్ స్ట్రాంగ్ ఉంది గైస్. సో ఏ టైంలోనో ఒక స్ట్రాంగ్ ఫాల్ రావచ్చు అని తీసుకున్నా. రివర్సల్ అవుతుంది గైస్. ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ లాసెస్ హియర్. చలో లాస్ బుక్ చేసుకున్నా గైస్. మంచి ప్రాఫిట్ వెళ్ళిపోయింది. షిట్, పర్లేదులే, మళ్ళీ ట్రేడ్ చేద్దాం. సస్టైన్ అయితే పెట్టుకుందాం అనుకున్నా కానీ ఓకేలే, నో ఇష్యూస్. ప్రాఫిట్ వస్తుంటే లాసెస్ వస్తుంటుంది, టెన్షన్ లేనిగా. ఓకే, వెయిట్ చేద్దాం. ఫస్ట్ ట్రేడ్లో 2500 ప్రాఫిట్ వచ్చింది గైస్. అదే స్ట్రైక్ ప్రైస్లో మళ్ళీ లాస్ వచ్చింది. సో ఓవరాల్ 150 అయింది మన కమిషన్ పైసలు. ఇది పడితే ఇక్కడ దాకా పడుతుంది, దీనికన్నా ఎక్కువ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ బుల్లిష్ కాబట్టి. ఓకే, ఇదే స్ట్రైక్ ప్రైస్లో ప్లాన్ చేద్దాం, నో ఇష్యూస్. ఓకే, ఇది ఈఎంఐ దగ్గర రిజెక్షన్ తీసుకుంటే ఒక స్ట్రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ కొంచెం కష్టం. ఇక్కడ ఆడుకుంటుంది మన బ్రెయిన్ తోటి, పట 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 పైకి వేసుకుంటా. చూద్దాం. ఓ ఓ ఓ మనం ఎగ్జిట్ చేయకపోతే ఎట్లా పడుతుంది చూడండి. దీని ప్రీమియం మాత్రం పెరుగుతలే, కాల్ ప్రీమియం చూడండి. ఇంకా పడుతుంది ఇది. లెట్స్ సీ ఎప్పుడు పడుతుందో. ఓకే, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు. 168 బ్రేక్అవుట్ అవ్వాలి. ఓకే, ఐ థింక్ ఐ బైట్ బ్యాక్ గైస్. మళ్ళీ తీసుకున్న సేమ్ ట్రేడ్. కమాన్, చలో స్ట్రాంగ్ సెల్లింగ్ ఒకటి. కట్ అయితే ఇట్లా కట్ అయిపోవాలి మొత్తం పేజ్. చలో మళ్ళీ 1400కి వచ్చాం గైస్. ఫాస్ట్ బ్రేక్అవుట్ కారణం, ఎందుకంటే ఫాస్ట్ అయింది అనుకోండి ఒక పెద్ద క్యాండిల్ వస్తుంది. చలో ఈ జోన్ బ్రేక్ అవ్వాలి గైస్. 175 జోన్ బ్రేక్ అవ్వాలి, లేదంటే కష్టం కొంచెం. మళ్ళీ కిందికి రాని ట్రై చేస్తుంది. 900 దాకా ప్రాఫిట్, 1000 దాకా ప్రాఫిట్ ఇచ్చిండే గైస్. మళ్ళీ రివర్సల్ వెళ్ళిపోతుంది. మేబీ సైడ్ వేస్ ఒకటి అవ్వద్దు గైస్. కమాన్, ఈ లైన్, ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, ఈడ స్ట్రాంగ్ ఒకటి వస్తే చాలు. ఈ ప్రీమియం వెళ్ళిపోతుంది పైకి రాకెట్ లెక్క. ఫాస్ట్ అవ్వాలి కానీ స్లోగా ఇట్లా వేసుకుంటా ఇంటి చుట్టూ తిట్టుకుంటా ఆడికి పోకుండా వస్తాయంటే వేస్ట్. పడితే పడక్కమని పడాలి, అప్పుడు మన వస్తుంది, ప్రీమియం పెరుగుతుంది. కమాన్, పడు బ్రో. రివర్సల్ వెళ్ళిపోతుంది గైస్. చూద్దాం, దీనికన్నా పైకి వెళ్ళేదాకా వెయిట్ చేయవచ్చు. దీనికన్నా పైకి వెళ్ళిపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. కమాన్, 30 సెకండ్స్ ఉంది గైస్. కింద ఎండ్ అయితే మనకు ఛాన్స్ ఉంది, కింద ఎండ్ అవ్వాలి. కమాన్, చలో మళ్ళీ 700 ప్రాఫిట్కి వచ్చాం. ఇది నా థర్డ్ ట్రేడ్ గైస్. ఓకే, యాజ్ యూ నో డేట్కి 3 to 5 ట్రేడ్ చేద్దాం మనం, ఎక్కువ వద్దు. దిస్ ఈజ్ గుడ్ ప్లేస్ గైస్. యాక్చువల్లీ ఇక్కడ బై చేయవచ్చు, ఇంకా కావాలంటే క్వాంటిటీ యాడ్ చేయవచ్చు. ఈ కింద ఉంది కదా 164 కన్నా కింద వస్తే రిస్క్, మనం బుక్ చేసుకోవాల్సి వస్తుంది. పైన ఉండేదాకా సేఫ్. కమాన్, స్ట్రాంగ్ ఫాలీ. కమాన్, పాడు. ఈడి నుంచి రివర్సల్ పోదంటే ఈడి దాకా పోతుంది గైస్, కొంచెం కష్టము.
జాగ్రత్తగా వాడదాం, లేదంటే బిస్కెట్ అవుతాం. కమాన్, పడితే ఇడికెళ్ళి పడాలి కదా, లేకపోతే ఇడి దాకా పోతుంది, అది కూడా ఫాస్ట్గా పోతుంది. ఐ థింక్ వెళ్ళే ఛాన్సే చూపిస్తుంది మనకి. యాజ్ పర్ ఈ యూ క్రియేట్ చేయడానికి పోతుంది, యూ క్రియేట్ చేసి ఇడిగిపోతే పోతుంది. పడితే ఇప్పుడే పడాలి, లేదంటే నెక్స్ట్ క్యాండిల్ దాకా వెయిట్ చేయలేము మనం. చూద్దాం. 500 ప్రాఫిట్ నడుస్తుంది మళ్ళా. కమాన్ బ్రో, పాడు పాడు. సైడ్ వేస్ అవుతుంది కదా చూడండి, మొత్తం సైడ్ వేస్. ఈ మార్కెట్ మంచి మార్కెట్, ఇట్లాంటి మార్కెట్లో క్యాప్చర్ చేయాలి. ఈ మార్కెట్లో ఆప్షన్ బయర్స్కి బంగనామాలు మిగులుతాయి, బంగనామాలు. మళ్ళీ సైడ్ వేస్ అవుతుంది గైస్. బెస్ట్ మనము ఎక్కడ ఉంటే అక్కడ బుక్ చేసుకొని మళ్ళీ ఇంకొక పొజిషన్ బుక్ చేసుకుందాం, ఎందుకంటే ఇది కొంచెం ఆడుకుంటుంది. ఆప్షన్ బయర్స్ ఎప్పుడు ఇట్లాంటి ప్లేస్లో రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే సైడ్ వేస్ అయిపోయింది అనుకోండి బిస్కెట్, పోతే పైకి అవ్వాలి కిందికి అవ్వాలి, ఇట్లా సైడ్ వేస్ అయితే కష్టం అవుతుంది. చలో 200 లాస్ట్ నడుస్తుంది. ఐ థింక్ మనం ఎగ్జిట్ అవ్వడం బెటర్ గైస్. చలో బాయ్ బాయ్. ఎందుకు తెలుసా, ఇది గలీజ్గా ఏంటి ఈఎంఐ కన్నా కింద. సో ఐ థాట్ బెటర్ టు బుక్ లాసెస్ దాన్, పెద్ద లాస్ కన్నా చిన్న లాస్ మంచిది. ఓకే, మీరు చూసుకున్నట్లయితే 900 రూపీస్ లాస్ నడుస్తుంది. ఇంకా 2 ట్రేడ్ చేసి డే ఎండ్ చేద్దాం గైస్. ఓకే, మంచి మూమెంట్ అయితే వస్తుంది, జస్ట్ సైడ్ బై సైడ్ చూడండి, మన ప్రాఫిట్ చేసి పైకి పోతాం. బట్ యాజ్ పర్ దిస్ క్యాండిల్ కిందికి పడుతుంది గైస్, చూద్దాం. కొంచెం సేపు వెయిట్ చేద్దాం, ఇప్పుడు ట్రేడ్ చేయడం మంచిది కాదు. ఇది ఈఎంఐ దగ్గరకు వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, రైట్ ప్లేస్ టు బై, పర్ఫెక్ట్ ప్లేస్ టు బై గైస్. ఇదే ప్రీమియంలో తీసుకుంటా చూడండి. ఇగో ఇది మన నిఫ్టీ చార్ట్, ఈఎంఐ బ్రేక్ చేసి కింద ఎండ్ చేయని ట్రై చేస్తుంది. ఒకవేళ ఇంకా బుల్లిష్ ఛాన్స్ ఉంటే మార్కెట్ పైకి వెళ్ళి ఎండ్ అవుతుంది. ఓకే, బట్ నెక్స్ట్ డే రేపు ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది యాజ్ పర్ దిస్ క్యాండిల్. ఓకే, ఎందుకు ఫాల్ అయింది తెలుసా, నేను ఏమనుకుంటున్నా అంటే ఈఎంఐ దగ్గరకు వచ్చింది నిన్న క్యాండిల్, అందరు ఇక్కడ బై చేసి ఉంటారు, బై చేసుకొని హోల్డ్ చేసుకుంటారు, ఎందుకంటే పెద్ద ఇట్లాంటి టైంలో పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఫాల్తు ఆపరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ కింద పడిపించి మొత్తం వాళ్ళ పైసలు మొత్తం మింగేశారు, దొంగలు. ఇండియన్ మార్కెట్లో తెలుసు కదా ఆపరేటర్స్ ఎట్లుంటారా. సైడ్ వేస్ అయిపోయింది గైస్, కొంచెం సేపు వెయిట్ చేయాలి, లేకపోతే పెద్ద లాసెస్ అవుతాయి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే వీ క్యాన్ గెట్ గుడ్ ప్రాఫిట్స్. ఓకే, చూసుకొని జాగ్రత్తగా చేయాలి. ఎట్లంటే ఇప్పుడు అరే పైకి పోతుంది కదా, పైకి కొనేద్దాం, లేదు కిందికి వస్తుంది కదా, ఓవరాల్ లేదు కింది పడుతుంది, కింది పడి మళ్ళీ పైకి పోతుంది. ఇదైతే క్రాస్ అవుతుంది 100% యాజ్ పర్ మై వ్యూ. కానీ ఇప్పుడే కొనుక్కోవద్దు, చూసుకోవాలి, రైట్ సిచ్యువేషన్ అప్పుడు కొనుక్కోవాలి. ఉట్టిగా కొనుక్కుంటే అది కిందికి పట్టుకొని వెళ్ళిపోయిందంటే మీ ప్రాఫిట్ మొత్తం తినేస్తుంది. చెప్పలేగో నిన్న మనం ఒకటి స్వింగ్ ట్రేడింగ్ చేసినాం గైస్, అదాని పవర్ ఇంకా ఇది తీసుకున్నాం, ఏది ఎస్బీఐ తీసుకున్నాం. అది పెద్ద హోల్డ్ కోసం 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఇప్పుడైతే కరెంట్లీ లాస్ చూపిస్తుంది, ఎంత లాస్, 2000 లాస్ చూపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఇది హోల్డ్ చేస్తాను నేను. అదాని ఇంకా స్టేట్ బ్యాంక్, చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకోటి ఏమో చెప్దాం అనుకునేది, ఐ థాట్ ఆఫ్ సేయింగ్ సంథింగ్, వాట్ వాజ్ దాట్. యా మన నిన్న చిన్న అమౌంట్ తోటి బింగెక్స్తో ట్రేడ్ చేసిన, లైవ్ వద్దాం అనుకున్నా కానీ ఈ చిన్న అమౌంట్ తోటి ఏం లైవ్ వస్తామని చెప్పేసి ఆ ట్రేడ్ ఇక్కడ నడుస్తుండే. ఏమైంది, అరే పెద్ద ఫాల్ వచ్చిందా, షిట్. ఓకే, ప్రాఫిట్ వచ్చింది అనుకుంటున్నా, చూడండి ట్రేడ్ హిస్టరీ. ఓకే, $21 ప్రాఫిట్ వచ్చింది గైస్. ఈ ప్రీవియస్ 3 ట్రేడ్స్కి చిన్న లాసెస్ వచ్చింది. ఈ ట్రేడ్ చూడండి, నిన్న హోల్డ్ చేసిన, ఇంతనే ట్రేడింగ్ ఫీ. ఓకే, $1 కూడా కాలే, $20 ప్రాఫిట్ వచ్చింది మనకి. ఓకే, $20 ప్రాఫిట్ వస్తే ఓకే కరెక్టే గైస్. ఓకే, కావాలంటే ఇక్కడ కూడా ఒక ట్రేడ్ వేసి పెట్టవచ్చు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఓకే
పడుతుంది. ఓకే, దేర్ ఈజ్ అ హై ఛాన్స్ దట్ ఒక చిన్న ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఓవరాల్ బిట్ కాయిన్ పైకి వెళ్తుంది గైస్, బట్ చిన్న టైం ఫ్రేమ్లో మీరు చూసుకున్నట్లయితే ఈ జోన్ కట్ చేసిందా? ఓకే ఓకే ఓకే, ఆగండి, కరెక్ట్ ట్రెండ్ లైన్ కావాలి మనకి. బ్రేకే పైకి వెళ్తుంది, బట్ ఫాల్ ఛాన్స్ ఉంది గైస్. చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని చేస్తా చూడండి, 20x మార్జిన్ తీసుకొని. చలో బై సెల్ షార్ట్ చేసా. ఇక్కడ ఏం చేస్తా తెలుసా, బింగ్ ఎక్స్లో పర్పెచువల్ ట్రేడింగ్ ఉంటుంది కదా, చేయకండి, దాంట్లో ఫీజు ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏం లేదు కదా, దీనికన్నా పైన అయితే లాస్ తీసుకుంటా. 99850 జస్ట్ $2 పోతుంది ఇక్కడ. ఓకే, ప్రాఫిట్ ఓపెన్ పెట్టేస్తా కదా, చూద్దాం ఏడు దాకా పోతుందో. పోతే ఇంత చిన్న లాస్ పోతుంది. ఓకే, 1 అవర్ చార్ట్ చూసుకున్నట్లయితే ఇట్స్ గుడ్ ప్లేస్ యాక్చువల్లీ. ఇంకా పైకి పెట్టవచ్చా? వద్దులే, అంత చాలు, ఇంకా పైన వద్దు. పోతే చిన్న లాస్ పోనివ్వండి. ఇంకా ఇక్కడ దాకా ఉందా? సరే చలో, 0.01 నడుస్తుంది. గ్రీన్లో వచ్చేసాయి. కమాన్ గుసగుసా. చలో గ్రీన్లోకి వచ్చేసినాం. సరే ఈ ట్రేడ్ నడుస్తుంటుంది. ఓకే, స్టేట్ బ్యాంక్ అన్న సాబ్ పడుతున్నాడు కింద. ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటా అనుకున్నాం, కానీ ఇది పడుతుంది. దాంతోపాటు నిఫ్టీ కూడా పడుతుంది చూడండి. మన స్టాప్లో సెట్ చేసి పైకి వెళ్ళిపోయింది. షిట్, మనం సమ్వేర్ అరౌండ్ ఇక్కడ లాస్ తీసుకున్నాము, స్టాప్లో సెట్ చేసి పైకి పోతుంది. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది గైస్, మళ్ళీ కొనుక్కోవచ్చు దీంట్లో. చూద్దాం ఆగండి. కరెక్ట్ లైన్కి టచ్ అయింది. చలో గైస్, క్రేజీ ఫాల్ వస్తుంది. కొంచెం రిస్క్ ఇక్కడ కొనుక్కుంటే. చూద్దాం, ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకొని ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే పుట్లో తీసుకోవచ్చు. స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేద్దామా గైస్? వద్దులే, 350 పెట్టుకుందాం. 350 పుట్టు, 350 కాల్. ఓకే చలో, 350 పుట్టు. ఇప్పుడు నేను చూడండి, లాస్ అయినా చిన్న లాస్ తీసుకుంటున్నా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేరు. 1900 రూపీస్ లాస్, ప్రాఫిట్ 2400 వచ్చింది. అదే గేమ్. ఇక్కడ కొంచెం గిమిక్ ఉంది గైస్ ఈ క్యాండిల్. క్యాండిల్ చూడండి గైస్, ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, అందుకే నేను వెయిట్ చేస్తున్నా. ఈ జోన్ బ్రేక్ అయిందంటే ఈ జోన్ రాకెటే. మరి నిఫ్టీగా ఎందుకు పడుతున్నావురా పాపం, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అందరికీ లాసెస్ అవుతుంటాయి. ఇక్కడ ఒక చిన్న రిస్క్ తీసుకోవచ్చు యాక్చువల్లీ. దీనికన్నా కిందికి వస్తే మనం బుక్ చేసుకుందాం. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నేను పెట్టేస్తా. ఇంత కొన్నా వెంటనే 800 లాసా? ఇక్కడ ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. కమాన్, అరే ఎందుకు పడుతున్నారా నాయన, అసలు ఇట్లా సంబంధమే లేదు. జోన్కి వెళ్ళిపోయింది గైస్ ఇది. అమ్మ చీదా. సరే ఈఎంఐ దగ్గర ఉంది, ఈఎంఐ కట్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ వెయిట్ చేసేది ఉండే, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. నేను పిచ్చిపోయిన కానీ గడబడిలో కొనేసా. ఫోమో అంటారు గైస్ దీన్ని. ఫోమో అంటే ఏంటంటే, అరే పోతుంది కదా అని చెప్పేసి కొనుక్కుంటాం. అది నేను కూడా తప్పు చేసా కొన్నిసార్లు, చేయొద్దు యూజువల్లీ. ఈ క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు కొనుక్కోవచ్చు. ఇట్స్ అ గుడ్ ప్లేస్ టు బై. అప్పుడు సెల్లర్ చాలామంది యాడ్ అయిపోతారు, స్ట్రాంగ్గా ఫాలో అయిపోతారు. అలాంటి టైంలో బై చేయాలి. నేను ముందే కొనుక్కున్నాను,
ఇట్స్ అ రాంగ్ థింగ్. అట్లా చేయొద్దు ఎప్పుడు. అమ్మా ఏం వాలటల్ ఆయన పైకి కిందకి అవుతుంది. పడు 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 రాజా, పెద్ద గ్రీన్ రెడ్ క్యాండిల్ రాజా. ఒక రెడ్ క్యాండిల్ రావాలి గైస్. ఈ లైన్ కట్ చేసి బుర్రమని కింద 350 దాకా పెట్టాలి. ఎట్లయితే ఇది రాకెట్ అయిపోదు. బాబా ఇంత కిందికి వచ్చి మళ్ళీ పైకి పోతుంది రే మ్యానిపులేషన్గా. మనిషివా ఇవన్నీ నువ్వు? ఇంత కిందికి వచ్చి చూడండి, ఇంత పైకి వెళ్ళేది. ఓవరాల్ చూడండి గైస్, 800 రెడ్లో నడుస్తుంది. ఇది ఏ మూమెంట్లో అన్నా పైకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఈఎంఐ కన్నా కింద నడుస్తుంది గైస్. సో కొంచెం జాగ్రత్తగా ఆడాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతాం. ఈఎంఐ కన్నా పైకి వెళ్తే వి విల్ బుక్ ద లాస్. ఓకే, దీనికన్నా పైన ఎండ్ అయితే ఇట్స్ బెటర్ టు బుక్ లాసెస్, ఎందుకంటే ఈఎంఐ కన్నా పైన ఎండ్ అవుతుంది కాబట్టి. ఓకే, చూడండి గైస్, డబుల్ బాటమ్ చేస్తుంది. రిస్క్ రాజా, రిస్క్ ఉంది, చాలా రిస్క్ ఉంది. ఫుల్ మ్యానిపులేషన్ నడుస్తుంది గైస్. ట్రేడ్ చేయకండి ప్లీజ్. మార్నింగ్ మంచి మూమెంట్ వచ్చిండే, అది మనం వెయిట్ చేసాం, క్యాప్చర్ చేయలే. కానీ ఇక్కడ చూడండి, అసలు ఆటగాళ్ళకి నడుతుంది. ఇది పెద్ద ఆటగాడు. నిఫ్టీ ఎంత పెద్ద ఆటగాడు అంటే మీకు అసలు థింక్ కూడా చేయలేరు గైస్. నిఫ్టీ నిజంగా ఒక మనిషి అయితే, నేను ఫ్లైట్ వేసుకొని కానీ, బండి వేసుకొని కానీ, కార్ వేసుకొని కానీ మన ఇంటికి పోయి మన బయటికి పట్టుకొచ్చి గల్లా పట్టుకొని పచ్చకడలు పడా కొడుతున్నాయి. అంత పెద్ద ఆటగాడు. ఆటగాడు చాలా మ్యానిపులేషన్ నడుస్తుంది కదా ఇక్కడ. చూద్దాం, మనమైతే ప్రాసెస్ ఫాలో చేద్దాం, ఏమైతే అది. ఓకే, న్యాయంగా చట్టపరితమైన పరిస్థితి ఉన్నప్పుడు న్యాయంగా మనం ఏమైనా ఉంటే గెలుపు ఎప్పుడు మనదే అవుతుంది. న్యాయంగా ఉండాలి అని. ఓకే, న్యాయం ధర్మం అని పోరాటంలో కనిపించే 3 సింహాలు చట్టానికి దానికి అయితే కనిపించని 4వ సింహం పోలీసు. అన్నయ్య అన్నావంటే నిదురవా పప్ప పరవరవా మమ అక్షరం నీవే నన్నులో అందాక్షరం అక్షరం. గైస్ ఇది బ్రేక్ అయితే మాత్రం చెప్తున్నా గైస్, పర్రమని కింద పడుతుంది. ఒక 50 పాయింట్లను బ్రేక్ అవ్వాలి, అవుతుంది. ఎందుకు అవ్వదు? ఈ మ్యానిపులేషన్ మధ్యలో పోరాటం చేస్తున్న మన తెలుగు ట్రేడర్ ఏజేకి న్యాయం దక్కుతుందా, గెలుపు దక్కుతుందా, లేదంటే
నాకు ఒక ఫిల్మ్ ఉంటుంది నితిన్ అనుకుంటా, ఈ పాట మస్తు నస్తుంది. కష్టపడితే రాదా సమరం పదరా సోదరా, నీ గమ్యం నీకు ఆపదుగా పదరా సోదరా అని ఆ బ్రేక్ చేయని పెద్ద ఆటగాడివి నాకు తెలుసు నువ్వు, కానీ ఒక్కసారన్న పాపం మనుషులకి సపోర్ట్ చేయవచ్చు కదా. నువ్వు ఎంత పెద్ద ఆటగాడివి తెలుసు, మనుషుల పెద్ద పెద్ద పైసలే బిస్కెట్ చేసినాడు నేను. పాపం మాలాంటి పేద ప్రజలకు న్యాయంగా ధర్మంగా కష్టపడే ప్రజలకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, అన్యాయం ఒకటి చేయకు. దిగు 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 రాజా 2400 ఫస్ట్ ట్రేడ్లో వచ్చింది కదా గైస్ ప్రాఫిట్. నేను అప్పుడే ఆపేద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ ట్రేడ్ గైస్ మార్కెట్ మూమెంట్స్ మంచిగా ఉంది. సో ఎప్పుడన్నా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మనం వదులుకోవద్దు అనమాట. ఓకే, సో అందుకోసానికి నేను ఇంకా సెకండ్ ట్రేడ్ థర్డ్ ట్రేడ్ చేసాను. ద పాయింట్ ఈజ్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు వదులుకోవద్దు. ఎందుకు వదులుకోవాలి? మన టైం బాగాలేనప్పుడు ఫుల్ పైసలు తింటుంది కదా. సో దాని టైం బాగాలేనప్పుడు మనం దాని పైసలు తినాలన్నమాట. ఓకే, పడిపోతుంది గైస్. ఐ థింక్ ఐ నీడు పడుతుంది ఇది, కానీ ఎప్పుడు పడుతుందో తెలియదు. మేబీ ఈఎంఐ దగ్గరికి వెళ్తా, ఇక్కడ ఈఎంఐ దగ్గరికి వెళ్తా అని చెప్పేసి నేను లాస్ బుక్ చేసుకున్నాను గైస్. తర్వాత రప్పక్ పని కింద పడ్డాను. ఈ మూమెంట్ వండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 50 పాయింట్స్. కాల్ ప్రీమియం మూవ్ అవ్వట్లేదు చూడండి, పొట్టు ప్రీమియం మూవ్ అవుతుంది చూడండి, ఇక్కడ ఉంది. ఇది ఆటగాడితో ఆడుకుంటుంది ఇది. ఫక్, ఇదే మూమెంట్ వద్దు రావద్దని కోరుకున్నా, అదే మూమెంట్ వచ్చింది గైస్. ఫటక్ మన వస్తాయి అనమాట కొన్ని. అది కాల్ సైడ్లో వస్తుంది అనుకున్నా, కానీ పుట్ సైడ్లో వస్తుందని కాల్ సైడ్ వచ్చింది. లాస్ బుక్ చేసుకున్న 3000 రూపీస్ లాస్ నడుస్తుంది మన ట్రేడ్లో. మంచి డే ఉండే గైస్ ఈరోజు, కానీ మనం ఫోమోలో తప్పులు చేసాం. బట్ చోకేలే. కిందికే పడుతుంది గైస్, జస్ట్ రైట్ మూమెంట్ క్యాప్చర్ చేద్దాం, టెన్షన్ ఏం లేదు. కాల్ సైడ్ ప్రీమియం పెరిగేటట్టు ఉంది చాలా, బట్ చెప్పలేం. పేషెన్స్తో వెయిట్ చేసి ఇప్పుడు ఇంత లాస్ వచ్చిన తర్వాత కొంతమంది భయపడిపోతారు. అది 3000 లాస్ వచ్చింది షిట్ అనుకుంటాం. కానీ అలాంటి సిట్యుయేషన్ని ధైర్యంగా ఎదుర్కొని గెలిచేవాడే తెలుగు ట్రేడర్. చూస్తారు కదా, ఓవర్ మ్యాన్పులేటివ్ లేకపోతే గెలవచ్చు గైస్, పెద్ద విషయం కాదు. ఇక్కడ ఇంత కింది దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. మోసమా కాదా? వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం ఫోమ్ అయిపోతుంది. కరెక్ట్ ఎండ్ అయింది గైస్. యాక్చువల్లీ కొనుక్కోవచ్చు, చాలా కొనుక్కుంటున్నా. ఇది పడితే స్ట్రాంగ్ పడుతుంది కాల్. సో మేబీ పుట్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉంది. కమ్ ఆన్ పుట్. చలో నైస్. కమాన్, ఆటగాడుతో ఆడుకోకరా. ఈ అమ్మ జీవితం ఏం ఆడుకుంటుందిరా నాయన. గైస్ ఇది నా లాస్ట్ ట్రేడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం మన హద్దులు దాటుకుంటున్నాం.
ఫోమో అయిపోతుంది. సో బెటర్ వద్దురా నాయనా, నీతో దండం రా నాయనా, నువ్వు పెద్ద ఆటగాడివి, నాకు అర్థమైపోయిందని చెప్పేసి ఓటమి ఒప్పుకొని బయటికి రావడంలో గెలుపు ఉంటుంది. అది పరిస్థితి. నేను ముందు చాలా క్వాంటిటీ వేస్తుండే కదా, ఇప్పుడు నేను 200-300 క్వాంటిటీ వేస్తున్నా కదా, మీకు అనిపించినట్టు వీడేం తక్కువ క్వాంటిటీతో ఆడుకుంటున్నాడని. బేసికలీ పెద్ద పెద్ద క్వాంటిటీ వేసుకున్నప్పుడు మన సైకాలజీ డిస్టర్బ్ అయిపోతుంది. ప్లస్ ఈ ఆటగాడితోటి మనము వేయగలేమన్నమాట, పెద్ద బిస్కెట్ రాజా ఇది. సో అందుకోసానికి చిన్న క్వాంటిటీ ఉన్నప్పుడు మన కంట్రోల్ ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. 3000, 5000, 10,000 దాకా మనం ఓకే ఈ ఆటగాడితో ఆడుకోవచ్చు. 50,000, 10,000 ఒక రోజుకి 50,000, 1,00,000 పర్ డే కూతుంటే మాత్రం అది కొంచెం సీరియస్ మ్యాటరే. సో అందుకోసానికి ఆప్షన్ బయింగ్ ఎప్పుడు 200 క్వాంటిటీ, 150 క్వాంటిటీ, 500 క్వాంటిటీ మ్యాక్స్, 800 క్వాంటిటీ సూపర్ మ్యాక్స్. దానికన్నా ఎక్కువ చేయడానికి పోకండి. ఎందుకంటే తెలుసు కదా ఈ ఆటగాడు సంగతి, గలీజ్ అసగాడింది. ఇంత కిందికి వచ్చిందా, అందరూ ఏమనుకుంటారు ఇంకా అయిపోయింది, మరి రవక్కుని పైకి వెళ్ళిపోయింది. తర్వాత ఏమనుకుంటారు, రేపు పైకైనా పోతుంది అనుకుంటారు, మళ్ళీ కిందికి వస్తుంది. అట్లుంటే మనతో. ఏ కష్టం నీకు ఆపదుగా పదరా సోదరా, ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ లాసెస్ అగైన్. ఎందుకంటే ఇది మన లాస్ బుక్డ్ గైస్. కొంచెం బ్రెయిన్తో ఆడుకున్నది, బిస్కెట్ చేసింది, బట్ ఇట్స్ ఓకేలే. ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. ఓవరాల్ మనది 5,800 రూపీస్ లాస్ అయింది గైస్. వీ విల్ ఎండ్ దిస్ డే. ఓకే, దీంతో పోటీ మనకు వద్దు, ఎందుకంటే మనతో పోటీ ఎవరు రాలేడు కాబట్టి. పాయింట్ ఏంది తెలుసా, ఇప్పుడు ఈఎంఐ దగ్గరికి వెళ్తుంది గైస్, వెళ్ళి అక్కడ నుంచి ఒక రెడ్ క్యాండిల్ వేస్తుంది, వేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తుంది ఇగో. సో అది మీరు క్యాప్చర్ చేయాలన్నమాట. ఓకే, టోటల్ ఇన్ని 5 ట్రేడ్స్ అయినా అనుకుంటా, ఇంకా నేను 4 ఇంకా ట్రేడ్ చేస్తే ఓవర్ ట్రేడ్ అయిపోతుంది. ఇది చూడండి, ఇట్లాంటి మార్కెట్లో మీరు బిస్కెట్ అయిపోతారు గైస్. కాల్ అన్న కొంచెం నీట్గా ఉంది, మూమెంట్ స్ట్రాంగ్ ఇస్తలేదు ఇష్టం వచ్చినట్టు. ఇది చూడండి పుట్టు, ఏం మ్యానిపులేషన్ అయ్యా ఇది. మ్యానిపులేషన్ కాదులే, కింది పడ్డది, తర్వాత రిట్రేస్మెంట్ కోసం పైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి మేబీ మళ్ళీ పడుతుంది. సింపుల్, దానికన్నా ఎక్కువ ఏం లేదు దీంట్లో మ్యాటర్. సింపుల్గా ఇక్కడ నుంచి ఒక రెడ్ క్యాండిల్ వచ్చి కన్ఫర్మేషన్ ఇస్తే వీ కెన్ బై, బట్ ఐ ట్రై టు అవాయిడ్ గైస్, ఓవర్ ట్రేడ్ అయిపోతుంది. దీంట్లో ఏం జరుగుతుందో చూసాం మనం. ఓకే, ఇంకా అక్కడే ఉంది గైస్, ఇది కొంచెము బాగా అనిపిస్తుంది. 1 2 3 అదాని పవర్ బ్రో, నువ్వు కూడా లాస్ ఉన్నావా? సో ఓవరాల్ దీంట్లో ఎంత లాస్ నడుస్తుంది, 2,300 లాస్ నడుస్తుంది గైస్. దీంట్లో 1,00,000 రూపాయలు వేసాం మనం, 98,000 నడుస్తుంది కరెంట్లీ. నేను తప్పు ప్లేస్లో కొనుక్కున్నాను. నేను ఏమనుకున్నా తెలుసా, ఇక్కడ ఈఎంఐ టచ్ అయింది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్తా అనుకున్నా, అది ఈరోజు ఫుల్ కిందికి వచ్చేసి. చూస్తున్నారు కదా మీరు నిఫ్టీ ఎట్లా పడుతుందో. దీంట్లో ఏమైంది, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ఓ లాస్ వచ్చింది గైస్ మనకి, $2 నియర్లీ. కొంచెం వావ్, బ్రిలియంట్ గైస్, లాంగ్ తీసుకోవాల్సిండే ఇట్లాంటి పొజిషన్లో. ఈ ట్రేడ్ చూపిస్తాకండి, పెట్టుకోయింది గైస్. నేను ఓవర్ ట్రేడ్ చేస్తున్నా, అంటే సారీ, దీంట్లో ఒకటే ట్రేడ్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు.
ఇలా చేస్తానని చెప్పి మీరు కూడా చేయకండి, డబ్బులు పోతాయి మీది. నాకు 5,000 10,000 నాకు ప్రాబ్లం లేదు పర్ డేకి. సో నేను కొంచెం ఆటగాడు కూడా ఆడుకుందాం అనుకుంటున్నాను, కానీ ఆటగాడు నాతోటి ఆడుకుంటున్నాడు. ఓకే నైస్. దీనికన్నా 99,622 99,622 ఇక్కడ పోతే $5 పోతుంది గైస్. ఓకే స్టాప్ లాస్ పెట్టేసాం. ప్రాఫిట్ వస్తే అట్లీస్ట్ ఇక్కడ క్యాప్చర్ చేద్దాం, $1 lakh దగ్గర. ఓకే చూద్దాం. ఓకే చలో ప్రాఫిట్లు నడుస్తున్నాం కరెంట్లీ. వీడు ఇంకా ఇండే ఉన్నాడు ఫాల్తూ వాడు. ఇప్పుడు వెయిట్ చేయడం బెస్ట్ గైస్. ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే 1 minute క్యాండిల్లో ఏమే పైకి వెళ్ళిపోయింది. ఇది స్ట్రాంగ్ బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది గైస్. ఒక్క నిమిషం ఆగండి. ఇది కనుక బ్రేక్ అయితే ఇక్కడ లాస్ బుక్ చేసుకోవచ్చు, ఒక బయింగ్ ట్రేడ్ చేయవచ్చు. ఇక్కడ 400 కాల్ అయింది, 923 నడుస్తుంది. బట్ 5 minutes క్యాండిల్లో మాత్రం ఇంకా ఈఎంఐ కింద ఉంది చూడండి. లెట్స్ వెయిట్. ఇప్పుడు వద్దు, ఈరోజు మార్కెట్ డౌన్ సైడ్ ఉంది టోటల్గా. ఇవ్వండి పుట్టు బై చేసా. కమాన్ ప్రాఫిట్ వచ్చేటప్పుడు స్లో వస్తుంటుంది, లాస్ మాత్రం పట్ అవుతుంటుంది, ఎందుకు అర్థం కాదు నాకు. సో ఓవరాల్ 5,600 లాస్ నడుస్తుంది గాయస్. చలో ఇది ఒక్క చలో ఇప్పుడు ఓవరాల్గా 4,900 నడుస్తుంది. చలో ఇది చూద్దాం, ఈ ట్రేడ్ ఒకటి చూద్దాం. ఇప్పుడు బ్రేక్అవుట్ కాలేదంటే ఇంకా మనం ఎంత చేసినా వేస్ట్ గైస్. ఓకే చలో ఈఎంఐ కన్నా కింద మనం ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ విల్ బి అట్లీస్ట్ ఒక 50 60 70 170 దాకా ప్లాన్ చేద్దాం. ఓకే చలో ఒక్కటంటే ఒక్క లైఫ్ ఏడిపించదు కానీ ఒక్కసారి నవ్వి చూడయో అయ్యో ఒక్కటంటే. ఓవరాల్ చూడండి గైస్ 3,600 నడుస్తుంది. ఏడు ఇంజదు గానే ఒక్కసారి నవ్వి చూడయో అయ్యో. నేను ఇదే మూమెంట్ కోసం వెయిట్ చేస్తానని చెప్పాను కదా, ఈఎంఐ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకొని పడితే స్ట్రాంగ్ పడుతుందని. ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళు అందరినీ హిట్ అయింది అనుకోండి, ఇంకా పడుతుంది. అయ్యో ఒక్కటంటే ఒక్క లైఫ్ ఏడిపించదు కానీ ఒక్కసారి నొప్పి చూడేవు అయ్యో. 160 ఇంకొక 10 పాయింట్స్ కావాలి నాకు. ఇంకొక 7 పాయింట్స్, ఇంకొక 5 పాయింట్స్.
కమాన్, ఇంకొక 5 పాయింట్స్, లేదంటే దీని కింద వస్తే వి విల్ ప్లాన్. ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నా గైస్. కమాన్, క్రేజీ ట్రేడ్ ఉండే ఇది, మజా వచ్చింది నాకైతే. ఈడ కొనుక్కున్నా గైస్, ఇక్కడ దాకా కవర్ చేసా, ఆల్మోస్ట్ 16 పాయింట్స్. క్రేజీ మజా వచ్చింది నాకైతే ఈ ట్రేడ్లో. మీరు ఇప్పుడు చూసుకున్నట్టు ఓవరాల్ 2600 నడుస్తుంది. ఓకే, నాకైతే మజా వచ్చింది, క్రేజీ ట్రేడ్. ఇది ఇప్పుడు ఎక్కడ చూసుకుందాం, దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఓకే, 15 minutes అగైన్ ఓవర్ ట్రేడ్ అయిపోతుంది గైస్. బట్ ఏం చేద్దాం అంటారు మనం, చెప్పండి. చేయొద్దు అట్లా, నేను చెంప మీద కొట్టుకుంటా దీని తర్వాత. ఐ స్లాప్ మై సెల్ఫ్ బికాస్ ఐ డిడ్ మిస్టేక్ టుడే. లాస్ అయింది, కవర్ చేసుకొని చేస్తాను. లాస్ కవర్ కూడా అవ్వనివ్వండి, రూల్స్ బ్రేక్ చేయొద్దబ్బా. రూల్స్ బ్రేక్ చేసి ఎట్లనో అనిపిస్తుంది. ఇది ఇంకా పడుతుంది గైస్, నిజంగా చెప్తున్నా, పడిపోతుంది ఇది. నిఫ్టీ ఇదే పడుతుందంటే ఈడ మనకి చూడండి, అదాని బ్రో దీనికన్నా కింద వెళ్తే వి విల్ ప్లాన్ టు బుక్. ఓకే, నేను సిడిఎస్ఎల్ లాగిన్ చేసుకొని పెట్టుకుని ఏం లేదు, ఇక్కడ సెల్ అనగానే సెల్ అయిపోతుంది అనమాట. ఓకే, ప్లాన్ చేద్దాం. ఇక్కడ మనకి ఇంకా నడుస్తుంది. చలో, వేర్ ఆర్ వి దీంట్లో. ఓకే, చలో 5 minutes క్యాండిల్, 1 minute ఒకసారి చూసుకున్నాం. ఓకే, గుడ్ ప్లేస్ టు బై, బట్ ఆగుదాం, అది బ్రేక్ అయ్యేదాకా ఆగుదాం. ఇక్కడ కొనుక్కోవచ్చు యాక్చువల్లీ. చలో కొనుక్కున్నా గైస్, మళ్ళీ దీని కింద స్టాప్ లాస్ ఇప్పుడే పెట్టేస్తా, ఎందుకంటే పడితే స్ట్రాంగ్గా పడుతుంది. వీ డోంట్ నీడ్ దట్ బిగ్ లాసెస్. ఓకే, 200 క్వాంటిటీ. ఓకే, 20. చలో స్టాప్ లాస్ పెట్టేసిన గైస్. కనిపించదు ఏమన్నా నాయన ఆర్డర్స్. ఓకే, చలో సారీ. ఓ అరే ఇది క్యాన్సిల్ కారా నాయన. లాల్ ఆ మూమెంట్ చూడండి. చలో 200 ప్రాఫిట్కి వచ్చినాం. లాల్ ఆ మూమెంట్ చూడండి గైస్. అమ్మ జీవితం. 1000 ప్రాఫిట్, 2000 ప్రాఫిట్. చలో ప్రాఫిట్ బుక్డ్. ఇంకా పైకి పోతుంది. అయ్యా అన్నా, నా సాప్ నా ఇన్వెస్ట్మెంట్ ఏమైంది? లాల్ అరే పడకరా నాయనా. ఇది లాంగ్ టైంకి ప్రాఫిట్ ఇస్తుంది కదా, నిజంగా చెప్తున్నామండి. ఇది ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, రేపన్నా ఎల్లుండి పైకే వస్తుంది. పాయింట్ ఏంటంటే ఈరోజు చూడడానికి ఎట్లా అనిపిస్తుంది, అంతే సింపుల్. క్రేజీ మూమెంట్ గైస్. ఇది 800 ప్రాఫిట్ నడుస్తుంది. పాప చూడండి, ఇది ఎక్కడ దాకా పడుతుంది చెప్తా ఆగండి. హాయ్ అయ్యా,
24,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది గైస్. అయ్యా ప్రీమియం ప్రైస్ చేంజ్ చేద్దాం. బాబా 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 బాబా. సరే మళ్ళీ బై చేస్తా. ఎందుకు బై చేస్తా అంటే ఈడ స్టాప్ లాస్ హిట్ అయినా అనుకోండి పట్ 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 కింద పడుతూనే ఉంటుంది అనమాట. సో మనము లేట్ చేస్తే పెద్ద మంచి మంచి ప్రాఫిట్లు వెళ్ళిపోతాయి. ఓకే, చిన్న చిన్న 500 ప్రాఫిట్ అట్లా ప్లాన్ చేసుకుందాం. కమాన్ బ్యాక్ రాకరా నాయనా. బ్యాక్ వస్తే షార్ప్ బ్యాక్ వస్తుంది గైస్. షిట్ మా జీవితం. కమాన్ ఒక్క బై. కమాన్ నువ్వు ఇస్తావు నాకు తెలుసు, నువ్వు మనిషివే, ఆటగాడివే కానీ గలీజ్ ఆటగాడివి. నీతో ఆడుకుంటే మాత్రం ప్రాఫిట్స్ వస్తాయి గైస్. ఇది నేను లాస్ బుక్ చేసుకుంటా, ఎందుకు తెలుసా, పడే ఛాన్స్ ఉంది. మళ్ళీ మనం ప్లాన్ చేసుకున్నాం, టెన్షన్ ఏం లేదు. పెద్ద ప్రాఫిట్ ఇప్పుడు నాకు తెలిసి 200 డ్రాప్స్ అంతే. 5,800 రూపీస్ లాస్ ఉంటే 200కి వచ్చాను గైస్. ఓకే గైస్ ప్లీజ్ చెప్తాను, దండం పెట్టిన అలాగా ట్రేడ్ చేయకండి. ఓకే మనం ఎంత మంచి మూమెంట్ ఇందాక క్యాప్చర్ చేసాం చూపిస్తాకండి. క్రేజియస్ట్ ఏడుంది 350 కాల్ 350 వీడియో పెద్ద అయిపోతుంది కానీ మొత్తం ఇది చూడండి. ఈ ఏమైంది తెలుసా, ఈడ కొనుక్కున్నా, సారీ ఇక్కడ ఒక ప్రాఫిట్ బుక్ చేసుకున్నా, తర్వాత మళ్ళీ ఈడ ఉన్నా కదా, ఈడ ఉన్నా బ్లాస్ట్ అయింది. ఈడ దాకా 25 పాయింట్స్ క్యాప్చర్ చేసిన, మజా వచ్చింది, క్రేజీ మజా వచ్చింది నాకైతే. లాస్ అయినా పర్లేదు, అట్లాంటి ట్రేడ్ దొరికితే చూడండి మజా వస్తుంది నాకైతే. అరే ఏమైనా 5,000 లాస్ నుంచి 200 లాస్కి వచ్చాం. ఇన్వెస్ట్మెంట్ ఇది నేను హోల్డ్ చేసుకుంటా గైస్. ఏవైతే స్టేట్ బ్యాంక్ కానీ ఇప్పుడు లాస్ ఇస్తావు కానీ మళ్ళీ కొంచెం గైస్ లెట్ మీ పాజ్. సారీ గైస్, వెల్కమ్ బ్యాక్. కాల్ వచ్చిండే, ఏడున్నాం మనం. అరే మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది మిస్ 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 అయిపోయింది మిస్ 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 అయిపోయింది. బా డిలే ప్లేస్లో ఉన్నా. ఏమైంది బై అవ్వాలే, బై చేసారా అయినా. ఈ వైఫై అయ్యా బై అవ్వాలే ఇప్పుడు కొనలేము గైస్, స్ట్రెచ్ అయిపోయింది ఇది. బా ఈడ ఉన్నా నేను 184 దగ్గర 6 పాయింట్స్ వస్తుండే ఈ టైంకి. షిట్ ఇక్కడ కూడా కొనుక్కుందాం. బా ఇప్పుడు చూపిస్తుంది బై అని. ఓకే కొన్న అయింది అయితే అవ్వలే, లాస్ ఎంత చూపిస్తుంది కొండ. చలో ఇది మనకి గ్రీన్లో రాగానే మనం ప్లాన్ చేద్దాం. కమాన్ బేబీ. నేను హాట్స్పాట్ చేంజ్ చేస్తాను. గ్రీన్లో వచ్చేసినాం కదా. అరే ఏంద్రా నైనా నాకు ఏమో అర్థమవుతుంది. నెట్ స్లో ఉండడం వల్ల ఇష్టం వచ్చినట్టు అది పైకి. హాట్స్పాట్ చేంజ్ చేద్దాం. కమాన్ హాట్స్పాట్ చేంజ్ చేసే లోపల ఏమవుతుందో ఏమో. చలో మన ఐఫోన్ కనెక్ట్ చేసుకుందాం. ఏడున్నా అన్న 500 ప్రాఫిట్ నడుస్తుంది గాయస్, 800 ప్రాఫిట్ నడుస్తుంది గాయస్, 1000 ప్రాఫిట్ నడుస్తుంది గాయస్. అరే ఈడ కనిపెడతా, ఈడేమో ఇట్లా అనిపిస్తుంది, ఈడేమో ఇట్లా అనిపిస్తుంది గైస్. నెట్ ప్రాబ్లం తోటి మనకు లాస్ వచ్చే ఛాన్సెస్ అవుతుంది గైస్. అర్థం అవ్వట్లేదు చూడండి. ఇక్కడ ఒక లెక్క నడుస్తుంది, ఇక్కడ ఒక లెక్క నడుస్తుంది. అమ్మ జీవితం. అరే ఏంద్రా నైనా ఇట్లా ఓపు. నెట్ గుద్దలు వస్తుంది.
ఇందాక ఇక్కడ 400 రూపీస్ పోతున్నాయి, ఈడేమో అర్థం అవ్వట్లే గైస్. సరే చూద్దాం. చలో ఒక్క మూమెంట్ వి విల్ ప్లాన్. 300 పుట్టు భయం ఉంది. ఓకే లాస్ బుక్ చేసుకున్నా గైస్. సారీ, అరే అయిందా? అరే అమ్మ జీవితం, నేను ఆపేద్దాం అనుకుంటున్నా గైస్. మస్తు ఓవర్ అయిపోతుంది ఇది. ఎంత 500 ప్రాఫిట్కి వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. నిజంగా చెప్తున్నా, పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఈరోజు. స్టిల్ నేను వీడియో పెడతా. ఇది ఏం లేదు, 500 ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. ఇది మన మొత్తం కమిషన్ ఇదే అయిపోతుంది అనమాట. అంటే ఇన్ని ట్రేడ్లు తీసుకున్నాం కదా, 6 to 7 ట్రేడ్ తీసుకున్నాం, ఇవే మనకు కమిషన్ అయిపోతుంది. ఈరోజు నో లాస్ నో ప్రాఫిట్ లాగా. బట్ స్టిల్ డే మొత్తం క్రేజీ ఉండే కదా, నిజంగా చెప్తున్నా కదా. మంచి మూమెంట్స్ ఇవి. ఇవి చూడండి, 12, 13, 13th ఇక్కడ ఓపెన్ అయింది సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నుంచి పడుతూనే ఉంది చూడండి గైస్. ఇంకా పడుతుంది. బట్ వీల్ ఎండ్ దిస్ డే. ఓకే, ఇది కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. రాకెట్ లాగా మేము ఫోమ్ అసలు వెరీ గుడ్, అయిపోయావు, వెరీ గుడ్. ఇదే కావాలి మనకి. వద్దు, ఎండ్ చేద్దాం గైస్, చాలు. ఓకే, 500 ప్రాఫిట్. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. ఇది క్లోజ్ చేసాం. ఈ ఇక్కడ మనది ఒకటి నడుస్తుంది కదా, 3000 లాస్. మ్యాక్సిమం మన ఇన్వెస్ట్మెంట్లో లాస్ 5000 కన్నా ఎక్కువ తీసుకోం. ఓకే, that will be our strategy. Let's see. Oh, State Bank didn't give us lot of loss. This Adani idiot has given us lot of loss. Stupid Adani, you bloody fool. Why are you giving the losses? You don't have any common sense. Anand gadintra. Okay, take care guys. We'll see. నేను చూస్తా దీన్ని. ఎగ్జిట్ అయితే నేను మీకు రేపు చెప్తా. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు చూడండి, నేను ఇంకొక ట్రేడ్ తీసుకున్నా. ప్రీవియస్ వీడియో చూడండి, నేను 10:25కి ఐ థింక్ ఐ సెడ్ దట్ ఐ ఎండ్ ద ట్రేడ్. ఇంకొక చిన్న ట్రేడ్ తీసుకుందామని చెప్పేసి తీసుకున్నా. ఓవరాల్ ప్రాఫిట్ 3300. ఒక్కటే ట్రేడ్ చేసిన గైస్, ఎక్కువ చేయలేదు. నిజంగా చెప్తున్నా. ఈ మూమెంట్ ఇక్కడ నాకు ఈఎంఐ దగ్గర నుంచి ఒక రెడ్ క్యాండిల్ రిజెక్షన్ దొరికింది. సో ఇక్కడ బై చేసా, ఈ క్యాండిల్ని క్యాప్చర్ చేసుకున్నా. సింపుల్, 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కావాలంటే నా టైం చూడండి, ప్రీవియస్ క్యాండిల్ది 5 minutesలోనే తీసుకున్నా. ఓకే, ఎక్కువసేపు వెయిట్ చేయలేదు. ఓకే, వీ విల్ ఎండ్ దిస్ డే. ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ అగైన్ సారీ ఫర్ ఓవర్ ట్రేడింగ్. విల్ అవాయిడ్ దిస్. ఓకే, నేను ఇంత 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా నాతోడు కూడా ఫోమో, ఇవి డిసిప్లిన్ కష్టం అవుతుందంటే మీరు కొత్త వాళ్ళు, మీరు అర్థం చేసుకోవాలి అది. ఓకే, కొంచెం జాగ్రత్త గైస్. డబ్బులు చాలా ఇంపార్టెంట్. మీరు కొత్త వాళ్ళు కొంచెం కష్టమవుతుంది. నిజంగా చెప్తున్నా, ఆప్షన్ బయింగ్ చేయకండి గైస్. స్వింగ్ ట్రేడింగ్ చేయండి, లేకపోతే క్రిప్టో ట్రేడింగ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అని ఒక కమెంట్ పెట్టండి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. మొత్తం వీడియో చూస్తున్నాం, మజా వస్తుంది. మొన్న వీడియో కూడా మనకు మంచి ఒక జర్నీ ఇచ్చింది. ఉట్టిగా చిన్న ప్రాఫిట్ వచ్చి నేను ఫస్ట్ 2400కి ప్రాఫిట్ తీసుకోవడం మంచిదైంది. ఎందుకు తెలుసా, మజా ఏడొస్తుండే. ఈ జర్నీ మనకు దొరకకపోతున్నాయి కదా, కిక్కు కావాలి మనకి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ గైస్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.